ప్రతి విషయంలో అబ్రహాం అంటాడు, నాకు దేవుడు నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. సొదొమ రాజు నీకు ఇస్తున్నాడు కదా ఆస్తి, తీసుకోవచ్చు కదా అంటే, నాకు నువ్వు ఉంటే చాలయ్యా అని అన్న ఆ చేసిన త్యాగానికి ఫలితం ఏంటో నేను చెప్పనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పరలోకములో ఉండను, నేను అబ్రహాముతో ఉంటాను. పరలోకం నుంచి కిందకి దిగొచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నువ్వు చేసే త్యాగానికి దేవుడు నీ దగ్గరికి రావాలా? ఈరోజు నువ్వు దేవుడి వైపు ఉన్న కష్టానికి దేవుడు నీ దగ్గరికి రావాలా? మనం పాటలు పాడుతూ ఉంటాం, నా కుటుంబంలోకి రా ప్రభువా, నా జీవితంలోనికి రా ప్రభువా, నా ఇంటిలోనికి రా ప్రభువా అంటాం. కానీ దేవుడు రాడు. ఎందుకో తెలుసా? దేవుడు మన ఇంటిలోకి రావాలంటే మన ఆలోచనలు, మన క్వాలిటీ విధానం అంతా మారిపోయి ఉండాల. అబ్రహాముకు ఒక్కటే ఆలోచన, డబ్బుతో పని లేదయ్యా నాకు, ఆశతో పని లేదయ్యా నాకు. దేవుడు ఆ చుట్టుపక్కల మనుషులందరూ అడుగుతూ ఉన్నారు, నీ బంధువులు నీకు వద్దా అంటే అబ్రహాం అన్నాడు, నాకు అవసరం లేదు. డబ్బు వద్దా? నాకు అవసరం లేదు. ఎవరు వద్దా నీకు? నాకు అవసరంలే. ఎవరు కావాలా? స్తోత్రం చెప్పండి. ఎల్లప్పుడూ దేవుడే కావాలా, దేవుడే నా విశ్వాసం, ఆయన మీద నేను ఆధారపడ్డానని అబ్రహాము అంటా ఉండడం వల్ల దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఇక పరలోకంలో ఉండలేకపోతున్నాను, నేను అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతానన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ రోజన్నా సరే దేవుడు నా దగ్గరికి రావాలి అని నేను అనుకున్నప్పుడు దానికి తగిన జీవితం నేను జీవించాలి. లోకాశలు ఉండిపోయి, లోకంలో ఉండిపోయి, మోసాలు చేసేసి, డబ్బు మీద ఆశ పెట్టుకొని, ఇది చేసి అది చేసి, దేవా నా ఇంటికి రా అంటే దేవుడు వస్తాడా? నువ్వు చేసే త్యాగము దేవుణ్ణి నీ దగ్గరికి తీసుకొని రావాలా?